ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుందని వినికిడి మ్యామ్. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఎలా వస్తుంది బాడీలో? చాలా మంది ఇన్ఫ్లమేషన్ అంటే బయటకి ఏదైతే 2 నిమిషాల్లో ఉడుకుతుందో మన ఆయుష్ 2 నిమిషాలు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొత్తిమీరని ఎంత ఎక్కువగా వాడితే వాళ్ళకి అంత. యానిమల్ బేస్డ్ డయట్స్ని మీరు అంగీకరిస్తారా? ఒక రెడ్ మీట్ ఎక్కువగా తినడాన్ని, ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసే ఫుడ్స్ అంటూ ఏమన్నా ఉంటాయా? ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళందరూ 3 నుంచి 5 ఏళ్ల పాటు ఇనుము లోపం కనుక ఉంటే తప్పనిసరిగా హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు మామూలుగా మనం వెయిట్ గెయిన్తో మాత్రమే అసోసియేట్ చేస్తుంటాం, కానీ నిజానికి థైరాయిడ్ అనే ఒక హార్మోన్ ఏదైతే ఉందో, థైరాక్సిన్ అనే హార్మోన్, దాని అప్స్ అండ్ డౌన్స్ వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి, డైరెక్ట్గా కొన్ని, ఇండైరెక్ట్గా కొన్ని. ఇవాళ వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ద వన్ అండ్ ఓన్లీ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ అండ్ గైడ్. వృత్తిపరంగా వారు సైకాలజిస్ట్గా అండ్ ఫుడ్ సైకాలజిస్ట్గా ఉంటూ, she is the professor and head of the department of nutrition in Pinnacle Institute of Nutrition and Training. ఇక్కడ అనేక విషయాలు ప్రపంచానికి బోధిస్తూ డాక్టర్ శ్రీదేవి గారు ఇవాళ మనకి మరోసారి థైరాయిడ్ రోల్ ఏమిటి శరీరంలో, అలాగే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి కూడా చెప్పబోతున్నారు. డాక్టర్ శ్రీదేవి గారు, సచ్ అ ప్లెజర్ మిమ్మల్ని మళ్ళీ కలవడం. మై ప్లెజర్ టు స్వప్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, థైరాయిడ్ పర్పస్ ఏంటంటే ఏదో పుస్తకంలో చిన్నప్పుడు చదువుకున్నాం, గాయిటర్ వస్తుంది, థైరాయిడ్ ఇలా ఉంటే అలా ఉంటే అని చెప్పి, వెయిట్ గెయిన్ అవుతుందని మాత్రమే వింటాం. థైరాయిడ్ గురించి చెప్పండి మ్యామ్. థైరాయిడ్ అనేది ఒక చిన్న బటర్ఫ్లై షేప్డ్ ఆర్గన్, గొంతు దగ్గర ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే దీని ఫంక్షన్స్ ఏంటి అంటే ఎనర్జీ స్టోర్ చేసుకోవడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, మనం తినే ఆహారం నుంచి వచ్చేటటువంటి శక్తిని స్టోర్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడముతో పాటుగా డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్, బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్లో చేంజెస్ వస్తే ఇవన్నిట్లో చేంజ్లు వస్తాయి. సో థైరాయిడ్లో చేంజ్ అంటే ఏంటి? ప్రధానంగా థైరాయిడ్ హార్మోన్స్ మనం డిస్కస్ చేసుకునేది మరీ మెడికల్గా కాకుండా జనరల్ నాలెడ్జ్గా వెళ్దాము. సో T3, T4 అండ్ TSH, ఇవి 3 మనకి చాలా ఇంపార్టెంట్. TSH ఏం చేస్తుంది అంటే T4 అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రధాన కారణం. T4 వచ్చి T3 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రెండు కూడాను ప్రొడక్షన్లో T4 అనేది 80% ప్రొడ్యూస్ అయితే T3 ఓన్లీ 20% ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత శరీర అవయవాల్లో లివర్ కావచ్చు, కండరాలు కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అవయవాల్లో ఈ T4 అనేది T3 కింద కన్వర్షన్ అవుతుంది. సో ఎప్పుడైతే T4, T3 కన్వర్షన్స్ నార్మల్గా ఉంటాయో అండ్ ప్రొడ్యూషన్ కూడా అంత నార్మల్గా ఉంటుందో మనకి ఏ డిఫరెన్స్ ఉండదు. TSH కూడా చాలా నార్మల్గా ఉంటుంది. మరి నార్మల్ TSH వాల్యూ ఎంత? అది 2 కంటే తక్కువ ఉన్నంత వరకు నార్మల్ అని రీసెర్చ్ చెప్తుంది. అయితే మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు 0.9 నుంచి 5.1 లేకపోతే 5.2 అని ఇస్తారు. ఆ మధ్యలో మనం ఉంటే మనమేమనుకుంటామంటే నార్మల్గా ఉన్నాం అనుకుంటాం. కరెక్ట్, అవును. ఎప్పుడు హార్మోన్ రిపోర్ట్ చదవాలి అంటే ఈ వాల్యూ రేంజ్ ఏదైతే ఉంటుందో రేంజ్లో అతి తక్కువగా ఉన్నది లోవర్కి మనం దగ్గరగా ఉండాలి. సో 5 కదా, 4.8 ఉంది కదా, నార్మల్ కాదు. రేంజ్లో ఉన్నానంటే నార్మల్ కాదు. సో ఎప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ మనం చదివేటప్పుడు రిపోర్ట్ హయ్యర్ వాల్యూకి దగ్గరగా ఉండాలి, అండ్ హార్మోన్స్ చదివేటప్పుడు లోవర్ రేంజ్కి దగ్గరగా ఉండాలి. 2.5 దాటింది అంటే యు ఆర్ షోయింగ్ ఏ టెండెన్సీ ఫర్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనే కండిషన్ వైపు మీరు వెళ్తున్నారు అని బాడీ మీకు చెప్తా ఉంది. అయితే ఇతర లక్షణాలు ఏంటి? నెంబర్ 1, స్లగ్గిష్ బిహేవియర్, అంటే ఉత్సాహంగా ఉండము, ఏదన్నా కొద్దిగా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ మనకి కోపము, విసుగు, చిన్న విషయాలకి కూడా చాలా పెద్దగా కోపం వచ్చేసేయడం, ఇలా జరుగుతుంది. పురుషుల్లో కూడా జరుగుతుంది. పురుషుల్లో, స్త్రీల్లో, పిల్లల్లో, అడాలసెంట్స్లో, ఎవరిలో అయినా మూడ్ స్వింగ్స్. ఇంకొకటి బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. దే స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఇంకొకటి ఏంటి అంటే జుట్టు పిచ్చిగా ఊడిపోతుంది అండ్ స్కిన్ కలర్లో తేడా రావడం స్టార్ట్ అవుతుంది.
తెలియకుండా అప్పటి వరకు మంచి కానీ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు మెల్లిగా ఒక నల్లటి పొర కమ్మేస్తుంది అనమాట. ఇంకొంతమందికి ఈవెన్ ప్యాచెస్ ఏర్పడిపోతాయి స్కిన్ మీద, రైట్. బుగ్గల మీద, మెడల మీద ప్యాచెస్ పెరుగుతాయి. అంటే మెలాస్మా ఇవన్నీ సంథింగ్ లైక్ దాట్, నాట్ ఎగ్జాక్ట్లీ మెలాస్మా, అలా కనిపిస్తుంటుంది మనకి. సో మనం అది స్కిన్ ప్రాబ్లం అనుకొని, డర్మటైటిస్ అనుకొని, ఇంకోటని, ఎగ్జిమా అని, ఇదని అది స్కిన్ వర్క్ చేస్తుంటాం. బట్ అండర్లైనింగ్ రీజన్ వచ్చి అండర్ యాక్టివ్ థైరాయిడ్. సో టీఎస్హెచ్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అది కరెక్ట్. టీఎస్హెచ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన థైరాయిడ్ స్లో అయిపోయింది. ఆ కండిషన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము. హైపోథైరాయిడిజం అన్ఫార్చునేట్గా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ. ఒక ఏజ్ బ్రాకెట్ దాటిన తర్వాత ముఖ్యంగా 40 మెన్లో తక్కువ, విమెన్లో చాలా ఎక్కువ. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకోవాలి. బరువు పెరుగుతున్నారు, మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, లేకపోతే మీకు జుట్టు ఊడిపోతుంది, లేకపోతే నిద్ర సరిగ్గా ఉండడం లేదు, ఎప్పుడో హార్ట్ బీట్ సడన్గా కొంచెం అటు ఇటు అయినట్టు అనిపిస్తోంది, ఆకలి అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు వెంటనే థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ డయాగ్నోస్డ్ థైరాయిడ్ చాలా కాలం ఉండిపోతుంది. మనం చాలామంది ఈ మధ్య కాలంలో నా దగ్గర 1-2 పేషెంట్స్ వచ్చారు, టీఎస్హెచ్ వాల్యూ 6-7 ఉన్నా మా డాక్టర్ గారు చెప్పారు పర్లేదు, కొద్దిగా వాకింగ్ చేయండి, లేకపోతే కొద్దిగా డైటింగ్ చేయండి, ఇప్పటి నుంచే మందు ఎందుకు అని. నేనేం చెప్తానంటే ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. ఒకటి, ఒక క్వాలిఫైడ్ థెరపటిక్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆహారం ద్వారా మనం ఎంత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అన్నది తెలుసుకుని ఫాలో అవ్వడం. లేదు, 2, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకోవడం. రైట్. 2 కాకుండా ఈ యూట్యూబ్ చూసి, గూగుల్ చూసి, ఇలా గూగుల్ చేసి, అలా చేసి సొంతగా చేసుకుంటే కొత్త సమస్యలు మనం ఇన్వైట్ చేసిన వాళ్ళం అయిపోతాం. అంటే మీరు అనేది న్యూట్రిషనిస్ట్ ద్వారా మామూలుగా ఈ థైరాయిడ్ ఇలాగా ఈ హైపోథైరాయిడిజం రావడానికి లైఫ్ స్టైల్ కండిషన్సే ప్రధాన ట్రిగరా? డెఫినెట్గా లైఫ్ స్టైల్ కండిషన్స్ ఒకటి. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఈజ్ బేసికలీ ఏ వైటమిన్ డెఫిషియన్సీ బేస్డ్ డిజీజ్ అనమాట. ఓహో. సో మీకు విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, సెలీనియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మ్యాంగనీస్ డెఫిషియన్సీ, కంబైన్డ్ విత్ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్, రక్తంలో ఇన్సులిన్ శాతం పెరగడము, ఇలాంటి అన్ని డెఫిషియన్సీస్ ఉండడము వెరసి మనకి థైరాయిడ్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనం మామూలుగా ఉంటుందిలే అనుకుంటాం. ఒకవేళ చేసుకుని మనకి డెఫిషియన్సీ ఉన్నా ఈజీ తీసుకుంటాం. 2 రోజులు సప్లిమెంట్ వేస్తే తగ్గిపోతుంది, ఏమి లేదు, అన్నీ బాగున్నాయి మేడం, ఓన్లీ ఐరన్ లేదు, కొద్దిగా కాల్షియం లేదు, విటమిన్ డి కొంచెం తక్కువ ఉంది, దే ఆర్ మేజర్ థింగ్స్. అవును, కరెక్ట్. ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుందని వినికిడి మ్యామ్. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఎలా వస్తుంది బాడీలో? ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? చాలా మంది ఇన్ఫ్లమేషన్ అంటే బయటకి వాపులు కనిపించడాన్ని ఇన్ఫ్లమేషన్ అనుకుంటారు. అది కూడా ఇన్ఫ్లమేషనే, కానీ అది ఒక్కటే ఇన్ఫ్లమేషన్ కాదు. ఇన్ఫ్లమేషన్ అంటే లోపల అవయవాల్లో వాపు. ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వాపు ఎందుకు వచ్చింది? రైట్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ యువర్ బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ ఆర్ హై, రక్తంలో ఉండవలసిన దానికంటే ఇన్సులిన్ శాతం చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ హ్యూమన్ బాడీ. వేలు కట్ అయిందనుకో స్వప్న, నెక్స్ట్ డేకి ఏమవుతుంది? వాస్తుంది కదా. వాయడం ఏంటి? ఇట్స్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ రిపేర్ మెకానిజం ఫర్ హ్యూమన్ బాడీ. సో బాడీలో అవసరం లేని హార్మోన్స్, అవసరం లేని టాక్సిన్స్ బిల్డప్ అయినప్పుడు వాటిని ఎలిమినేట్ చేసే ప్రక్రియలో భాగంగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అది సంపూర్ణంగా జరగని పరిస్థితుల్లో అలా ఉండిపోయి పెరిగిపోతూ పోతుంది. ఎన్నో రకాలైన కారణాలు ఇన్ఫ్లమేషన్కి ఉంటాయి. వన్ సింపుల్ రీజన్ ఈస్ ఇన్సులిన్. అలాగే మనకి ఈవెన్ థైరాయిడ్లో కూడా చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అని మనం అనుకోవడం కంటే ఒకసారి వెళ్ళి HSCRP అనే టెస్ట్ చేయించుకుంటే ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఎందుకు ఇన్ఫ్లమేషన్ ఇంపార్టెంట్? అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఇట్స్ ఎ హార్ట్ మార్కర్. కాబట్టి మనం వీ హ్యావ్ టు గెట్ ఇట్ టెస్టెడ్. ఆ తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ ఇట్. వచ్చింది ఆహారపు అలవాట్ల మూలాన, రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మూలాన, రాంగ్ టైంలో తినడం మూలాన, అసలు రాంగ్ టైంలో పడుకోవడం మూలాన, పడుకోవాల్సిన టైంలో మెలుకోవడం మూలాన, తినకూడని టైంలో తినడం మూలాన, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి డయట్ ద్వారానే దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు.
ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంది అని చెప్పడానికి ఏ టెస్టులు చేయించుకుంటారు? హెచ్ఎస్సిఆర్పి ఒక మార్కర్ అని చెప్పారు. కాకుండా అసలు ఈ నార్మల్‌గా ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ అందరూ వెళ్లి టెస్ట్ చేసుకోరు ఇది. సో లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఇన్ఫ్లమేషన్ ఈస్ అండ్ హౌ వి డీల్ విత్ ఇట్ మ్యామ్. See, inflammation is, as I told you, it's a first level defense mechanism. టాక్సిక్ లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు బాడీలో మనకి ఆ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. టాక్సిక్ లోడ్ సోర్సెస్ చెప్దాం ఇప్పుడు. ఓకే, టాక్సిక్ లోడ్ సోర్సెస్ అగైన్ రూటెడ్ బ్యాక్ టు ఫుడ్, రాంగ్ కాంబినేషన్స్. రాంగ్ అంటే మనకి పడని ఫుడ్ అనా? అలా అని కాదు, అంటే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఒక్కరోజు వండుకొని వారం అంతా తినడము, అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్. ఏదైతే 2 నిమిషాల్లో ఉడుకుతుందో మన ఆయుష్ 2 నిమిషాలు తగ్గించేస్తుంది. బికాజ్ ఇవన్నీ కూడా అలాగే. అండ్ రీఫైండ్ ఆయిల్స్లో కుక్ చేసిన ఫుడ్, హై క్యాలరీ ఫుడ్, షుగర్స్, యువర్ గ్లూకోజ్ సిరప్స్, ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ ఆల్ యాజ్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు ఒక పేషెంట్ మొన్న వచ్చినప్పుడు నన్ను అడిగారు, మేడం మంచి కూరగాయలు అని తినమంటున్నారు కదా, ఇవి మంచివని మాకు ఎలా తెలుస్తుంది అని. ఐ రియలీ డోంట్ నో. దానికి ఎన్ని పెస్టిసైడ్స్ కొట్టారో, ఎన్ని మందులు వేసారో మనం చెప్పలేము. బట్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. అంతవరకు బాడీ కూడా కొంతవరకు మేనేజ్ అవుతుంది. మిగతావన్నీ కాంబినేషన్స్ డెడ్లీ కాంబినేషన్స్ అనమాట. ఎందుకంటే మీరు వెనక తిరిగి దాంట్లో ఇంగ్రీడియంట్స్ చదివారంటే, ఎస్పెషలీ ఫ్యూమిగేషన్ ఏజెంట్స్, బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉండడానికి ఎక్స్పోజ్ చేసే ఏజెంట్స్ని ఫ్యూమిగేషన్ ఏజెంట్స్ అంటారు. కెమికల్స్ చాలా ఎక్కువ అనమాట. షెల్ఫ్ లైఫ్ పెంచేదానికి, షెల్ఫ్లో పెడితే అవి ఎక్కువ రోజులు ఉండాలి అమ్మడానికి అవకాశంగా, మన మసాలాలు, మన పసుపు, మన కారము, అన్నిట్లో కూడా దీస్ ఆర్ వెరీ హై. సో దాన్ని మనము వీ కెనాట్ డూ. అవన్నీ కూడా దే ఆర్ కాజింగ్ మ్యూటాజెనిక్ చేంజెస్, కార్సినోజెనిక్ చేంజెస్, ఇన్ఫ్లమేషన్స్, ఇండైజెషన్, ఇవన్నీ కాజ్ చేస్తున్నాయి. చాలాసార్లు నన్ను వచ్చి పేషెంట్స్ అడుగుతారు, ఇంట్లోనే తింటాం మేడం, ఎప్పుడు బయటికి వెళ్ళము, ఇంట్లోనే అన్ని చేసుకుని తింటాం, ఎందుకు వచ్చాయి ఇవన్నీ అని. నాకు సిగరెట్లు తాగను, మందు తాగను, సాయంత్రం ఇంటికి కరెక్ట్గా వచ్చేస్తాను, అన్ని ఇంట్లో వండుకున్నవే తింటాను. బట్ దెన్ ముడి సరుకు ఇలా ఉంటే ఏం చేస్తాం మనం వీ కెనాట్. మరి ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఏమిటి పరిష్కారం దీనికి? వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్లమేషన్, ఒకటేంటి అంటే ఇన్ఫ్లమేషన్ రీజన్స్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం సోర్సెస్ ఆల్రెడీ మీరు చెప్పారు మ్యామ్. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ అనగానే మనిషి వాసిపోతారు, లేకపోతే ఉబ్బిపోతారు, జాయింట్లు వాసిపోతాయి మాత్రమే ఇన్ఫ్లమేషన్ కాదు. అవయవాల్లో మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ మీకు హెచ్ఎస్సిఆర్పి నుంచి తెలుసుకుంటాం. వెరీ అబ్నార్మలీ హై ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నీడెడ్. అది ఎందుకు వచ్చింది ఇంత ఇన్ఫ్లమేషన్ అనేది, అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీయే హైపర్ అయ్యి మన బాడీని అటాక్ చేసినప్పుడు ఇట్ కాజెస్ ఆటో ఇమ్యూనిటీ అండ్ లోడ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ విల్ బి దేర్. లావుగా ఉన్న వాళ్ళకే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఈజ్ అనదర్ ఫ్యాలసీ. అది కూడా తప్పు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. సో ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవడం దేనికి ఇంపార్టెంట్? గుండె మీద ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డైజెషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ యువర్ వర్క్, ఇవి ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్ మీద బాగా ఆధారపడి ఉంటుంది. విటమిన్ మినరల్ బ్యాలెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్లు చేయించుకునేటప్పుడు HbA1c అందరూ చేయించుకుంటున్నారు, షుగర్ వచ్చిందో ఏమో అనేసి. కొంతమంది ఒక స్టెప్ ముందుకెళ్ళి కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటున్నారు. కొంతమంది చదువు మూలానో, అవగాహన మూలానో, ఇంట్రెస్ట్ మూలానో కొద్దిగా థైరాయిడ్ ఇలాంటి సమస్యల మీద పెంచుకొని వాళ్ళు కొద్దిగా థైరాయిడ్ ప్రొఫైల్ వరకు చేసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి యూరిన్ తక్కువ వస్తుందనో, ఎక్కువ వస్తుందనో, ఫోమి యూరిన్ వస్తుందనో కిడ్నీ టెస్ట్ చేయించుకుంటున్నారు. సో మెడికల్ అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ప్యాకేజ్ ఇచ్చేస్తాడు, ఇందులో CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేసుకోండి, అలాగే యూరిన్ టెస్ట్ కూడా చేసుకోండి అని. ఇంతవరకు చేసుకుంటున్నారు, కానీ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు చేసుకోవట్లేదు. ESR కూడా చేసుకోవాలి కంపల్సరీ. వీటన్నిటికంటే అతి ముఖ్యమైన టెస్ట్ ఏంటి అంటే యువర్ ఇన్సులిన్ టెస్ట్. బ్లడ్లో ఇన్సులిన్ శాతం ఎంత ఉంది? మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, దట్ ఈస్ వాట్ ద రీసెర్చ్ సేస్ టుడే. అది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ లెవెల్ ఎక్కువైన కొద్దీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, జబ్బుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే మెన్ అయితే కనుక టెస్టోస్టిరాన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మేల్ సెక్స్ హార్మోన్ కదా, దాని గురించి ఎందుకు అనుకుంటారేమో. యాక్చువల్లీ ఇన్ మెన్ టెస్టోస్టిరాన్ డిటర్మైన్స్ దేర్ లైఫ్ స్పాన్.
సో యాజ్ ఏజ్ ప్రొసీడ్స్ మనుషులు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఎస్పెషలీ మెన్ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ టెస్టోస్టిరాన్ లెవెల్ పడిపోతూ వస్తుంది. బేస్ 200 అంటే 100, 150, 50, 60 అలా పడిపోతుంది. ఇదేమవుతుందంటే వాళ్ళ రీసైలెన్స్ తగ్గిపోతుంది, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్? ఇది మనకి ఒకప్పుడు అయితే 40 ఇయర్స్ నుంచి తగ్గడం స్టార్ట్ అయింది. ఎలా అయితే మనకి పెరిమెనోపాజ్ అని విమెన్ కి సేమ్ చెప్తారు, లైక్ దాట్ వీళ్ళకి 40 ఇయర్స్ నుంచి తగ్గడం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు యూ కెన్ సీ వెరీ లో టెస్టోస్టిరాన్ ఈవెన్ ఇన్ యంగ్స్టర్స్. 25-30 సంవత్సరాల వాళ్ళకి, 35 సంవత్సరాల వాళ్ళకి కూడా చాలా లో టెస్టోస్టిరాన్ కనిపిస్తుంది. అండ్ అటువైపు మహిళల్లో ఎక్కువ పెరుగుతున్న టెస్టోస్టిరాన్, మరి హార్మోన్ ఇంబ్యాలెన్స్. మనుషులు ఆడవాళ్ళకి అవసరం లేని టెస్టోస్టిరాన్ పెరిగి జుట్టు ఆండ్రోజన్ కింద కన్వర్ట్ అయ్యి జుట్టు అంతా ఊడిపోయి మూతి మీద మొహం మీద జుట్లు రావడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం మెన్కి వచ్చేసరికి అయితే. సో ఓవరాల్గా మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా జబ్బు పెరిగి పెద్దది అయిపోకుండా ఉండాలి మెన్లో అంటే ప్రాపర్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డయట్తో పాటు అది కూడా, దానికి మందులు అవసరం లేదండి, యూ కెన్ గో ఫర్ డయట్. కొన్ని ఫుడ్స్ నాకు పడవు, పడదు నాకు తెలియదు, కానీ నాకు పడట్లేదు కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ లోపల వస్తుంది అంటారు. అది వాస్తవమా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఫుడ్ ఇంటాలరెన్స్ డెఫినెట్లీ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఉదాహరణకి గ్లూటెన్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదం. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తినమంటున్నారు. గ్లూటెన్ నిజంగా హానికరమా? తప్పకుండా చాలా హానికరమైనది గ్లూటెన్. కానీ వీటిలో ఉంటుంది కదా మ్యామ్, అన్ని ఫుడ్స్ లో దాదాపుగా. వీట్ ఈజ్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ స్వప్న. కొద్ది కాలం అంటే కొన్ని సెంచరీస్ బ్యాక్ తీసుకుంటే వీట్ అనేది 6 ఫీట్ పొడుగున్నటువంటి చెట్టు. అది ఇప్పుడు ఎంత ఉంది? అది భూమికి దగ్గరకు వచ్చేసింది. ఎన్నోసార్లు అది జెనెటికల్గా మాడిఫై అవ్వడం మూలాన దానిలో గ్లూటెన్ కంటెంట్ పెరుగుతూ వచ్చింది. కేవలం దలియా అంటే రవ్వ కింద మాత్రమే వాడుకునే గోధుమల్ని మెల్లగా పిండిలాగాను, పిండి దగ్గర నుంచి ఇంకా ఫైన్ పిండిగాను, అక్కడి నుంచి కేకులని అదని ఇదని 2 వేలతో తుంచుతాం, 3 వేలతో తుంచుతాం అని అంత మెత్తగా తీసుకొచ్చేసారు దాన్ని. దానిలో గ్లూటెన్ కంటెంట్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ హార్మ్. సో చపాతీలు లేకపోతే వీట్ ఫ్లార్ తినాలనుకునే వాళ్ళు ఏజ్ ఓల్డ్ బ్రీడ్స్, చాలా ఓల్డ్ బ్రీడ్స్ ఏవైతే 200 ఇయర్స్ బ్యాక్వి 300 ఇయర్స్ బ్యాక్వి బ్రీడ్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకుని తినాలి. లేదా ఈ ఉన్న వీట్ ఫ్లార్కి రకరకాలైనటువంటి పదార్థాలని ఒక ఫిక్స్డ్ రేషియోలో యాడ్ చేసుకుని దాని క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని అయినా తినాలి. ఈ థైరాయిడ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాంటెక్స్ట్లో డైరీ అండ్ మీట్ ప్రోటీన్ వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? థైరాయిడ్ యాజ్ ఐ టోల్ యూ ఈజ్ ఎ వైటమిన్ డెఫిషియన్సీ బేస్డ్ డిజార్డర్. అవును. కాబట్టి వైటమిన్ డి ఇప్పుడు T4 to T3 కన్వర్షన్ అనేది లివర్లో చాలా ప్రధానంగా జరుగుతుంది. సో లివర్లో ఫ్యాట్ ఉండి ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, అక్కడ కన్వర్షన్ కొద్దిగా కష్టం అవుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, లివర్లో ఏదైతే కన్వర్షన్ అవ్వాలో T3 to T4 అది జరగదు. సో TSH వాల్యూస్ మనకి ఎక్కువగా జరుగుతుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ విటమిన్ డి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. నెక్స్ట్ మీ B12, నెక్స్ట్ ఐరన్, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి. సో విటమిన్ మేము ఎలాగ ట్రీట్ చేస్తాం, ఎలా రివర్స్ చేస్తాం థైరాయిడ్ ఇష్యూస్ని, ఈ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ అడ్రస్ చేసుకుంటూ వచ్చేస్తాం. మైనర్ విటమిన్ లీస్ట్ క్వాంటిటీలో కూడా దాన్ని అడ్రస్ చేసుకుంటూ వస్తాం. అట్ ద సేమ్ టైం ఫాస్టింగ్లో ఇన్సులిన్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఇన్సులిన్ ఎంత ఉంది, ఆ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఫుడ్స్ విచ్ విల్ యాక్టివేట్ ద థైరాయిడ్. థైరాయిడ్ యాక్టివేషన్ కోసం బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధనియాలు థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనికొస్తాయి. సో ధనియాల్ని దంచి వాటిని నీళ్ళలో నానబెట్టి మరగబెట్టి తాగడం, లేదా ధనియాల పొడిని బాగా ఎక్కువగా వాడుకోవడము. అలాగే పచ్చి కొత్తిమీరని సాలెడ్ రూపంలో, కూరల్లో, అన్నిట్లో, పచ్చడిగా అన్నిట్లో కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొత్తిమీరని ఎంత ఎక్కువగా వాడితే వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది వాళ్ళ థైరాయిడ్. అంటే ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు డిజార్టనింగ్ అనిపిస్తుంది అంటే, ఎంత తింటే నిజంగా అంత డిఫరెన్స్ వస్తుందా అనిపిస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్లో ఎంతకాలం పాటు ఇది రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేయడం వల్ల? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఒక బుక్ తెచ్చుకుంటారు స్వప్న. నన్ను ఏం అడుగుతారంటే, మేడం ఇప్పుడు చెప్పేయండి రేపటి నుంచి ఏమేమి మానేసేయాలి, ఏమేమి తినేసేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఒక కండిషన్ మనకు వచ్చింది అంటే ఒక ఆహార పదార్థం మూలాన రాదు, ఒక ఇంగ్రీడియంట్ మూలాన రాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి థైరాయిడ్ చాలా రోజులు ఇగ్నోర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఫంక్షన్ ఈజ్ కంట్రోలింగ్ బ్లడ్ ప్రెషర్, కంట్రోలింగ్ హార్ట్ బీట్. ఎప్పుడైతే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో బీపీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇండైజెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
సో ఇప్పుడు థైరాయిడ్ని కంట్రోల్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, విటమిన్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ని ఇంక్రీజ్ చేయాలి. ఇది కూడా వినడానికి నార్మల్గానే ఉంది, కానీ ప్రతి ఒక్క మనిషికి లెవెల్స్ వేరుగా ఉంటాయి. సో నాకు విటమిన్ D20 ఉంటే ఇంకొకరికి 25 ఉంటే ఇంకొకరికి 5 ఉంటుంది. సో వీటన్నిటినీ డిఫరెంట్గా వాటిని పైకి తీసుకొచ్చి ఒక లెవెల్కి తీసుకొచ్చిన రోజున TSH పడడం స్టార్ట్ అవుతుంది. నా ప్రాక్టీస్లో 6 monthsలో TSH అన్కంట్రోల్డ్గా ఉన్న TSH 1.5కి కూడా పడిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. మెడిసిన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఈ మెడిసిన్ డోసేజ్ అనేది కూడా చాలా ట్రిక్కీ. ఎందుకంటే థైరాయిడ్ అంటే చాలామంది ఓన్లీ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాల్డ్ హషిమోటో థైరాయిడైటిస్ అని ఉంటుంది. అది వేరు, ఇది వేరు. ఫస్ట్ హషిమోటో అయిన తర్వాత దట్ మైట్ లీడ్ టు హైపోథైరాయిడిజం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాంటీథైరాయిడ్, TPO యాంటీబాడీస్ అని 2 టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్ట్ చేస్తే మనది ఆటో ఇమ్యూనిటీ మూలాన వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా, నార్మల్గా వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా అన్నది తెలిసిపోతుంది. అయితే మెడికల్ ప్రొఫెషన్లో వచ్చినప్పటికి ఏమవుతుందంటే రెండింటికి ఒకటే మెడిసిన్ ఇస్తారు, లెవోథైరాక్సిన్. రెండింటికి ఒకటే మెడిసిన్ ఇస్తారు, లెవోథైరాక్సిన్. కానీ ఫస్ట్ కేసులో హాషిమోటోస్లో విపరీతమైన ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది, సెకండ్ కేసులో ఆటో ఇమ్యూనిటీ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తున్నాం రెండిట్లో, కానీ ఆటో ఇమ్యూనిటీని అడ్రస్ చేయట్లేదు. అండ్ ఆటో ఇమ్యూనిటీ కంటిన్యూ అవుతే దానివల్ల ఎలా తెలుసుకోవాలి, పేషెంట్ ఎలా తెలుసుకోవాలి నాకు ఆటో ఇమ్యూనిటీ ఉందేమో అని పేషెంట్ ఎలా తెలుసుకోవాలి? మీరు ఎప్పుడైతే సపోజ్ ఒక పేషెంట్ 100 mcg వేసుకుంటున్నారు మెడికేషన్, 100 mcg వేసుకొని వెళ్ళి TSH చెక్ చేసుకుంటే 0.1, 0.2 లేకపోతే 0.3 ఎలా ఉంటుంది. నాకు చాలా తగ్గింది కదండి, కొంచెం తగ్గించండి అంటే అది డాక్టర్ గారు అసలు ఫస్ట్ తగ్గించడానికి ఒప్పుకోరు. ఒకవేళ తగ్గించిన వెంటనే అది 5-6 కనిపిస్తుంది. ఓహో, తగ్గించిన వెంటనే 5-6 కనిపిస్తుంది అని డాక్టర్ విల్ టెల్ యూ. నేను చెప్పినాను కదా అది అలానే ఉంటుంది అని, యూ టేక్ దిస్ మెడికేషన్ అని చెప్తారు. అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆటో ఇమ్యూనిటీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆహారం ద్వారా ఆటో ఇమ్యూనిటీని బ్రహ్మాండంగా అడ్రస్ చేయొచ్చు. విదిన్ 3 to 4 months అడ్రస్ చేయొచ్చు. విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ని ఒక 6 నెలల లోపల అడ్రస్ చేయొచ్చు. ఆటో ఇమ్యూనిటీ మనం హాషిమోటోస్ని రివర్స్ చేసి హైపోథైరాయిడిజం రివర్సల్ వైపు మనం వెళ్ళొచ్చు. రివర్సల్ ఈజ్ అ జర్నీ స్వప్న, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోడక్ట్. జరగదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం పెంచుకున్న వాటిని నెక్స్ట్ డే రేపు పొద్దునకి తగ్గిపోతుందా, 1 monthలో తగ్గుతుందా, లేకపోతే వారం అయింది ఇంకా తగ్గలేదే, ఇలాంటిది జరగదు. అండ్ ఒక్క డైట్ చేంజ్ మూలాన్ని కూడా రాదు. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే తెలియక, అంటే ఆశ కదా తగ్గుతుందేమోనని దాన్ని విపరీతంగా ఫాలో అయిపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మజ్జిగ, IBS ఉన్న వాళ్ళు చాలామంది కొద్దిగా మజ్జిగ టాలరేట్ అవుతుంది, వాళ్ళకి కడుపులో కొంచెం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే పనిగా పొద్దున మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి మజ్జిగ లేదా అవుతారు, దెన్ ఇస్ న్యూ కండిషన్ ఫార్మ్డ్. అందులో ఓన్లీ లాక్టోబాసిల్లస్ మాత్రమే ఉంటుంది. ఇట్ మైట్ లీడ్ టు స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనే కొత్త కండిషన్కి. ఓవర్ గ్రోత్ వల్ల కూడా సమస్యలు వస్తాయి. అండ్ ఈవెన్ థైరాయిడ్ విషయంలో కూడా అండర్ మెడికేషన్, ఓవర్ మెడికేషన్, ఇవి 2 చాలా డేంజరస్. అండ్ ఓవర్ మెడికేషన్ వేసుకున్న వాళ్ళకి ఎముకలు అరిగిపోతాయి, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే డాక్టర్స్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ డాక్టర్స్, ఇన్ మై ప్రాక్టీస్ నేను చూసి చెప్తాను, పేషెంట్స్కి చాలా మంచి వాల్యూ చూపించాలి అని అవసరానికి మించి డోసేజ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఐ నో సో మెనీ పేషెంట్స్ HbA1c 5.8, 6 చూపించడానికి 6 మెడికల్లో 5 మెడిసిన్స్ పెట్టేస్తారు. అలాగే థైరాయిడ్ కూడా అవసరానికి మించి డోసేజ్ 125 mcg, 100 mcg. ఎందుకు అంటే అది 1.5, 1 అని చూపించడం కోసం. దట్ ఈస్ నాట్ ద వే. కొద్దిగా డయటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా TSH వాల్యూస్ పడుతూ వస్తాయి. 1 year to 1.5 year లోపల హైపోథైరాయిడిక్ పేషెంట్స్ కెన్ రివర్స్ దేర్ థైరాయిడిజం విత్ ప్రాపర్ డయట్ రెజీమ్. ఇట్ ఈస్ పాసిబుల్. నా ప్రాక్టీస్లో నేను చాలామందిని చూశాను, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి దాని సమగ్రమైన అవగాహన చాలా ఇంపార్టెంట్. కాజ్లో ఏమేమి ఉన్నాయి, ఎఫెక్ట్లో ఏమేమి ఉన్నాయి, దీన్ని నేను ఎలాగా మేనేజ్ చేయగలను. కాజ్లో యానిమల్ బేస్డ్ డయట్స్ని మీరు అంగీకరిస్తారా, ఆమోదిస్తారా? నేను ఒక రెడ్ మీట్ ఎక్కువగా తినడాన్ని తప్ప మా పేషెంట్స్కి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మేము నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడతాం. చికెన్ బ్రెస్ట్ పెడతాను, స్కిన్లెస్ చికెన్ పెడతాము, బోన్ సూప్ పెడతాము, అలాగే ఎగ్స్ పెడతాము ఎవ్రీడే.
తర్వాత ఫిష్ ఎస్పెషలీ కొన్ని కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ ఫిష్ అయితే కొవ్వు జాస్తిగా ఉన్నటువంటి ఫిష్ లైక్ సాల్మన్, ట్యూనా, మ్యాకరల్ ఇలాంటి ఫిషెస్ కంపల్సరీగా పెడతాం. వారంలో 2 సార్లు పెడతాం. ఓకే, మీ రిలీజియస్ బిలీఫ్స్ కారణంగా ఎవరైనా వెజిటేరియన్స్ అయితే వి రెస్పెక్ట్ దేర్ సెంటిమెంట్. దానికి అనుగుణంగా వెజిటేరియన్ ఆల్టర్నేటివ్స్ పెట్టి ఖచ్చితంగా వెజిటేరియన్ డైట్ పెడతాం. ఇఫ్ సంబడి ఈజ్ ఎ జైన్ డైట్ పెడతాం. ఇఫ్ సంబడి ఈజ్ ఎ వీగన్ డైట్ పెడతాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆత్మారాముడు హ్యాపీగా ఉండాలి, అంతే కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. మేము నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే అది ఏదో కొంచెం తినకపోతే లైఫ్ అంతా మిజరబుల్గా అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి అంతే. అలాగే పెరుగు అలవాటు ఉన్న వాళ్ళకి పెరుగు చాలా ఇష్టం, పెరుగు లేకుండా ఉండలేరు. సో ఫైనలీ మ్యామ్, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అండ్ థైరాయిడ్ గురించి ఒక బేసిక్ అవగాహనకైతే వచ్చాము. కొన్ని ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసే ఫుడ్స్ అంటూ ఏమన్నా ఉంటాయా? తప్పకుండా. ఫుడ్ మూలానే ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఫుడ్తోనే ఇన్ఫ్లమేషన్ కంబాట్ చేయొచ్చు. అంటే ఎలాగైతే కొన్ని పెంచుతాయని తెలుసో ఇన్ఫ్లమేషన్ని, కొన్ని తగ్గించే ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళందరూ, హెచ్ఎస్సిఆర్పి వాల్యూ మాకు హైగా ఉంది అనుకునే వాళ్ళందరూ ప్రాసెస్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్ తినడం మానేసేయండి. 2, మీరు జాగ్రత్తగా తీసుకునే ఆహారంలో మీకేమైనా ఇంటాలరెన్సెస్ ఉన్నాయా అన్నది జాగ్రత్తగా గమనించుకోండి. అంటే ఇది తింటే నాకు సరిగా అరగలేదు, లేకపోతే గ్యాస్ వచ్చింది, ఇంకోటి వచ్చింది అలా అనుకున్న వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి వాటిని తినచ్చు, కానీ జీవితంలో మానేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అనదర్ థింగ్. ఆహారంలో మీరు తీసుకున్నట్లయితే మనకు అవైలబుల్ ఫుడ్స్లో పైనాపిల్ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. పైనాపిల్ మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏమున్నా మీకు హెచ్ఎస్సిఆర్పి హై ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 1 to 2 ఇంచ్ రౌండేల్ ఇంత ముక్క రోజు ఒక ముక్క తీసుకోండి. జ్యూస్ లాగా కాదు, కట్ చేసి తినండి. ఓకే, అలాగే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, క్రాన్బెర్రీస్, ఇవి అన్నీ కూడా హైలీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తాయి. మీకు ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటూ వెళ్తాయి. పెంచేవి మీరు అన్నట్టు రిఫైన్డ్ ఆయిల్తో చేసిన రిఫైన్డ్ ఆయిల్ విల్ రైజ్ ఇన్ఫ్లమేషన్ లైక్ ఎనీథింగ్. ఇన్ఫ్లమేషన్ బాగా రైజ్ చేస్తుంది. సో రిఫైన్డ్ ఆయిల్ కి సబ్స్టిట్యూట్స్ ఏంటి మరి? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడితే, గానుగ నూనెలు వాడితే ఇన్ఫ్లమేషన్ అంత రాదు, కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. చాలా ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే డాక్టర్ శ్రీదేవి. ఐ థింక్ ఒక కొత్త, అంటే ఇలా మీతో మాట్లాడినప్పుడు కొత్త ప్లానెట్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మన దైనందిన హ్యాబిట్స్ ఎంత దూరంగా ఉన్నాయని ఒక దిగులు. సో ఫైనలీ మా సాక్షి లైఫ్ వ్యూవర్స్కి మీ అమూల్యమైన సలహా, తక్షణం వాళ్ళు చేయవలసిన 1, 2, 3 పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్, ట్రీటింగ్ అండ్ దెన్ కంబాటింగ్. నెంబర్ 1 ఏంటంటే 35 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు మీ బాడీలో కానీ మీరు ఏదైనా అబ్నార్మాలిటీ గమనించినప్పుడు, అబ్నార్మాలిటీ అంటే లావు సన్నం కాదు, నిద్రపోలేకపోతున్నారు, లేకపోతే ఆందోళనగా ఉంటున్నారు, ఏదో కోల్పోయిన భావం ఉంది, ఫ్రీక్వెంట్గా తలనొప్పులు వస్తున్నాయి, ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా అనిపించట్లేదు, బరువు పెరుగుతుంది, జుట్టు ఊడిపోతుంది, ఫేస్ డల్గా అవుతుంది, ఫేస్ రఫ్గా అవుతున్నాయి, గోర్లు ఈజీగా ఇలా అంటే ఊరి వచ్చేస్తున్నాయి, ఇలాంటివి మీరు ఏమి గమనించినా లోపల పోషకాహార లోపం ఉంది అనేది గమనించండి. ఒకసారి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అంటే అదే పనిగా ఫానటిక్గా ప్రతి 2 నెలలకి చేసుకుని డోంట్ గో టువర్డ్స్ హైపోకాండ్రియాసిస్. భయం వైపు వెళ్ళకండి, అవగాహన వైపు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకు అది తెలిసిందనుకోండి, ఒక క్వాలిఫైడ్ థెరపటిక్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమున్నాయి, ఏమి లేవు, ఏం చేస్తే మనం హ్యాండిల్ చేయొచ్చు అని సమగ్రమైన అవగాహన పెంచుకోండి. బట్ జనరల్గా ఏంటంటే వైటమిన్ డి ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది దాదాపు 100 పైచిలుకు జబ్బులకి స్టార్టింగ్ పాయింట్. వైటమిన్ డి డెఫిషియన్సీ. క్యాజువల్ తీసుకోకండి, కాసేపు ఎండలో కూర్చోండి, సప్లిమెంట్ వేసుకోండి కాదు, దాన్ని సమగ్రంగా అడ్రస్ చేయాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే కనీసం గుడ్డు అట్లా తీసుకుంటారు. వెజిటేరియన్స్కి వచ్చేసరికి విటమిన్ డి వాల్యూస్ ఇంకా చాలా తక్కువ ఉంటాయి, ఎక్సెప్ట్ సర్టెన్ క్వాలిటీస్, సర్టెన్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్. డ్రైడ్ మష్రూమ్స్లో కొద్దిగా ఉంటుంది, బట్ అదర్వైజ్ విటమిన్ డి అనేది ఫుడ్ ద్వారా దొరకడం చాలా కష్టము. కాబట్టి ఖచ్చితంగా వీక్లో 5 days సన్ బాత్ అనేది మీరు ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. సన్ బాత్ అంటే మొహం చూపించకండి, మాడిపెంక అయిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి, వడియన్లాగా మాడిపోతాం. డోంట్ షో యువర్ దీస్ ఏరియాస్. ఇవన్నీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్కిన్ ఎక్స్పోజ్ చేసినప్పుడు అబ్జార్ప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రిఫరబ్లీ వీపు,
వీపు ఎక్స్పోజ్ చేయండి, లేదా కంప్లీట్ కాళ్ళు ఎక్స్పోజ్ చేయండి. కంప్లీట్ కాళ్ళు పైకి తీసుకుని ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ జాగా ఎక్స్పోజ్ చేస్తారు, అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు బెస్ట్ టైం. ఇంకా బెస్ట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ గానుగ నువ్వుల నూనె కూడా తెచ్చుకుని దాన్ని కొద్దిగా ఒంటికి పట్టించి కూర్చున్నారంటే అబ్జార్ప్షన్ ఇంకా బాగా అవుతుంది. వీక్లో కనీసం 5 టైమ్స్, ఇఫ్ నాట్ ఎవ్రీడే, కనీసం 5 రోజులు ఎక్స్పోజ్ అయితే కొద్దిగా మనకి స్టెబిలైజ్ అవుతుంది. దాంతో మాత్రమే వైటమిన్ డి లెవెల్స్ పెంచగలము అనుకోవడం కూడా ఒక అపోహ. కాబట్టి మీరు ఖచ్చితంగా సప్లిమెంట్ వేసుకొని ఒక లెవెల్ దాకా దాన్ని తీసుకొచ్చి అది పడిపోకుండా సన్ బాత్ ప్లస్ మష్రూమ్స్ ప్లస్ ఎగ్స్ లాంటివి తీసుకుంటే మీకు విటమిన్ డి లెవెల్స్ అనేవి సపోర్ట్ అవుతుంది. అవును. కాబట్టి ఒకటి మీరు అన్నారు, రెండోది వైటమిన్ డిని క్యాజువల్గా తీసుకోకూడదు. రెండు వచ్చేసి B12 కూడా చాలా ఇంపార్టెంట్. పెరినీషియస్ అనీమియా అనేది అందరికీ నూటికి ఇప్పుడు 50 మందికి ఉంటుంది. అంటే రక్త కణాలు ఏర్పడే దానికి, రక్త కణాలు మన హ్యూమన్ బీయింగ్స్లో 3 నెలలకు చనిపోతాయి. కొత్త రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి? బోన్ మ్యారోలో. ఏం కావాలి? B12 కావాలి. ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ ఉందో వీక్గా ఫామ్ అవుతాయి, చాలా రంగు తక్కువగా ఫామ్ అవుతాయి, దాని షేప్ అవుట్గా ఫామ్ అవుతాయి. సో మీ CBP బ్లడ్ రిపోర్ట్ చదివేటప్పుడు కింద కనుక మైక్రోసైటిక్ అని వచ్చింది అనుకోండి, అంటే ఏంటి? రక్త కణం సైజ్ తగ్గిపోయింది. అవును. ఎస్. ఆ హైపోక్రోమిక్ అంటే దానిలో ఉన్న ఎర్ర రంగు తక్కువైపోయింది. ఎనైసోసైటోసిస్ అంటే దానికి ఉన్న షేప్ కూడా అవుట్ అయిపోతుంది. సో రావడమే రక్త కణం వీక్గా ఫామ్ అయింది అనుకోండి, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అది శరీరంలో ప్రతి అవయవాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి B12 రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ లివరు, మటన్ లివరు, బీఫ్ లివర్ ఇవన్నీ చాలా బాగా పనికొస్తాయి. గుడ్డు చాలా బాగా పనికొస్తుంది. వెజిటేరియన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే బీట్రూట్తో తయారు చేసే గంజి ఇవన్నీ చాలా బాగా B12 లెవెల్స్ పెంచుతాయి. సో B12 ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐరన్ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ చాలా ఇండియన్ విమెన్లో 99% విల్ బి ఎనిమిక్. అవును. ఎందుకంటే ఐరన్ తినరు కాబట్టి. అండ్ ఒక ఏజ్ దాటాక 7-8 పడిపోవడం మన హెమోగ్లోబిన్ చూస్తున్నామండి, ఈ మధ్య తరచూ చూస్తున్నాం అందరిలో. అండ్ చాలా క్యాజువల్ తీసుకుంటారు, ఐరన్ నాకు ఎప్పుడూ తక్కువే మేడం అని. అంతే. లైక్ మీ టెల్ యూ స్వప్న, జస్ట్ 2 months బ్యాకే ఒక మెడికల్ కాన్ఫరెన్స్లో ఒక రీసెర్చ్ రిపోర్ట్ నేను సబ్మిట్ చేశాను. ఏంటి అంటే 50 మంది type 2 డయాబెటిక్ పేషెంట్స్ మీద మేము చేసిన రీసెర్చ్ని ఒక మెడికల్ కాన్ఫరెన్స్లో ఏం ప్రొడ్యూస్ చేశామంటే, ప్రొలాంగ్డ్గా 3 నుంచి 5 ఏళ్ల పాటు ఇనుము లోపం కనుక ఉంటే తప్పనిసరిగా డయాబెటిక్ అయిపోతారు. కెన్ యూ సీ దిస్ కోరిలేషన్? అవును. ఏదో షుగర్ తినడం మూలాన, అన్నం తినడం మూలానే డయాబెటిక్ అవుతాం అనుకుంటాం. నో, మిగతా విటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఆ పెరనీషియస్ అనీమియా కానీ, మెగలోబ్లాస్టిక్ అనీమియా కానీ, దే ఆర్ ఆల్ పుషింగ్ ఏ పర్సన్. ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళని ఫుల్ ఫ్లెజ్ డయాబెటిక్స్, అసలు డయాబెటీసే లేని వాళ్ళకి ప్రీ డయాబెటీస్కి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా B12 చెక్ చేసుకోండి, ఐరన్ చెక్ చేసుకోండి, విటమిన్ డి చెక్ చేసుకోండి, కాల్షియం చెక్ చేసుకోండి. ఇది కాకుండా తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో కొవ్వు శాతం ఎంత ఉంది, ఓకే, అలాగే యువర్ లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ అన్నిట్లో ప్రధానమైనటువంటి అవయవం, దానికి ఏమీ బాధ రాకూడదు కాబట్టి అది చెక్ చేసుకోండి. కిడ్నీస్, ఎప్పుడైనా ఫ్రాతీ యూరిన్ కానీ, వాసన ఎక్కువ, కలర్ మారింది, బ్రౌన్ కలర్లో వస్తుంది అంటే కిడ్నీ స్టోన్ ఉండొచ్చు. వాసన వస్తోంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. నురగొస్తోంది, వచ్చిన నురగ ఆగడం లేదు అంటే డెఫినెట్గా ప్రోటీన్ పోతోంది యూరిన్లో అని అర్థం అనమాట. ఇలాంటివి మీరు గమనించుకున్నప్పుడు వెంటనే ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని గట్టిగా పట్టుకోవచ్చు. నా బోటి వాళ్ళు దాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని వెనక్కి పట్టుకెళ్ళచ్చు. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము రూట్ కాజ్ అనాలిసిస్లో 13 రకాల బ్లడ్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాము ప్రతి ఒక్కరికి. అన్నీ బాగున్న వాళ్ళు సంవత్సరంలో ఒకసారి చాలు. అన్నీ బాగున్న వాళ్ళకి పెద్ద పెద్ద సవరణలు అవసరం ఉండదు, చిన్న చిన్న మార్పులతో వాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు అన్నీ బాగున్నాయి అనుకుంటారు. అది కాదు, వాళ్ళు డేంజర్. రెండోది కూడా చెప్తే అందరూ సంతోషపడతారు. లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ అనుకుంటారు, అది చాలా తప్పు. పైగా నాకు ఎవరైనా క్లయింట్ వచ్చారనుకో, స్వప్న కొద్దిగా బొద్దుగా ఉన్నారనుకో, నేను ఖుషి అయిపోతాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ టాస్క్. బరువు మాత్రమే వాళ్ళకి నియంత్రించుకోగలిగినటువంటి అవగాహన ఏర్పడితే అన్ని వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంబ్యాలెన్సెస్ విల్ గో. సన్నోళ్ళు వచ్చారంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే దే ఆర్ థిన్ ఫ్యాట్ పీపుల్. బయటకి సన్నగా లోపలకు ఫ్యాట్గా ఉన్న వాళ్ళు, అదే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటాయి, రకరకాల సమస్యలు. వాళ్ళని ఏం చేసినా బరువు తగ్గిపోతారు, ఇంకా తగ్గిపోతారు. సో ఆ బరువు తగ్గకుండా లోపల కొవ్వు కరిగించడం అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్ వర్క్ అన్నమాట.
సో దట్స్ హౌ ఇట్ ఇస్. బరువు నియంత్రించుకోండి, ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, ఆ తర్వాత మీ 13 HbA1c, ఈ 13 టెస్ట్లు ఒక్కసారి సంవత్సరంలో చేయించుకోండి. చిన్న తేడాలు ఉన్నవి మార్క్ చేసుకోండి, అంటే మీ శరీర తత్వం అలా ఉంది అని. ఆహారంలో, వ్యవహారంలో, ఆలోచనలో మార్పు తెచ్చుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా చెప్పారంటే డాక్టర్ శ్రీదేవి గారు, ఇవాళ మళ్ళీ కొత్తగా పుట్టి కొత్తగా మన ఆరోగ్యాన్ని చేతిలోకి తీసుకువెళ్ళాలి అని అంత అంత ఇన్స్పైరింగ్గా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. Thank ఈ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకి చాలా యూస్ఫుల్. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం వేరియస్ కండిషన్స్కి స్పెసిఫిక్గా. Sure. ఇట్ వాజ్ వెరీ 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 ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ చాట్. Thank you. థ్యాంక్ Thank యూ సో you. మచ్. Thank నమస్కారం. you. నమస్తే.